Welcome to Shanvi Learning World. In previous class we learned addition and subtraction in a simple way. Now today we are going to learn word problems. In this series, student will learn how to solve real life additions and subtraction problems in a simple and interesting way. These problem includes shopping calculation, marks and score distance measurements, money problems and daily life situations. Step-by-step solutions will help students improve logical thinking, calculation speed and problem solving skills. ఈ సిరీస్లో కూడిక మరియు తీసివేత ఆధారంగా వర్డ్ ప్రాబ్లమ్స్ను సులభంగా తెలుగులో నేర్చుకుందాము. షాపింగ్ లెక్కలు, మార్కుల సమస్యలు, దూరం మరియు కొలతలు వంటి రోజువారీ జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన సమస్యలను దశల వారీగా పరిష్కరించడం నేర్పుతాము. ఈ సిరీస్ విద్యార్థులలో ఆలోచన శక్తి, లెక్కల వేగం మరియు సమస్య పరిష్కారం నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ షాపింగ్ కాంప్లెక్స్. ఫస్ట్ క్వశ్చన్ షాపింగ్ కాంప్లెక్స్ గురించి తెలుసుకుందాం. రవి వెంట్ టు ఏ సూపర్ మార్కెట్ విత్ 950 రూపీస్. రవి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాడు, డబ్బులు పట్టుకొని వెళ్ళాడు. అక్కడ కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళాడు. సూపర్ మార్కెట్కి ఎన్ని డబ్బులు తీసుకెళ్ళాడు? 950 రూపాయలు తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక అతనికి స్కూల్ బ్యాగ్ బాగా నచ్చేసింది. అందుకని స్కూల్ బ్యాగ్ 350 రూపాయలు పెట్టి స్కూల్ బ్యాగ్ కొనుక్కున్నాడు. స్కూల్ బ్యాగ్ని కొనుక్కున్నాడు. తర్వాత ఏం చేశాడు? వాటర్ బాటిల్ కొనుక్కోవాలనుకున్నాడు. అదెంత? 145 రూపీస్, 145 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ని కూడా కొనుక్కున్నాడు. తర్వాత ఇంకా చూస్తుంటే అతనికి లంచ్ బాక్స్ నచ్చింది. లంచ్ బాక్స్ ఏమో 185 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు. 185 రూపీస్ పెట్టి లంచ్ బాక్స్ కూడా కొనుక్కున్నాడు. ఏమేమి కొనుక్కున్నాడు? స్కూల్ బ్యాగ్ కొనుక్కున్నాడు, వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు, లంచ్ బాక్స్ కూడా కొనుక్కున్నాడు. రవి వాంటెడ్ టు నో హౌ మచ్ మనీ వాజ్ లెఫ్ట్ విత్ హిమ్. రవి అనుకుంటున్నాడు, ఇంక ఇవన్నీ కొనుక్కున్నాక కూడా నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటున్నాడు. క్వశ్చన్ ఏంటి? హౌ మచ్ మనీ డిడ్ రవి స్పెండ్ ఇన్ టోటల్. టోటల్గా రవి ఎంత స్పెండ్ చేశాడు? ఎంత స్పెండ్ చేశాడు అంటే ఏం చేయాలి? ఏమేమి కొనుక్కున్నాడో వాటన్నిటినీ కూడాలి. అప్పుడు మొత్తం ఎన్ని వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టాడో అర్థమవుతుంది. ఫస్ట్ బ్యాగ్ కొనుక్కున్నాడు కదా, దానికి 320 రూపాయలు. తర్వాత ఏం చేశాడు? వాటర్ బాటిల్ తీసుకున్నాడు, 145. తర్వాత ఏం చేశాడు? లంచ్ బాక్స్ తీసుకున్నాడు, 185 రూపీస్. వీటన్నిటిని ఏం చేయాలి? యాడ్, కూడాలి. అప్పుడు ఎంత వస్తుంది? 5 + 5 10, 0 1 క్యారీ, 8 + 2 10, 14 1 15, 5 1 క్యారీ, 3 4 5 6. ఎన్ని రూపీస్ పెట్టి కొన్నాడు? 650 రూపీస్ పెట్టి కొన్నాడు. కరెక్టేనా మనకు వచ్చింది? కరెక్ట్. 650 రూపీస్ పెట్టి షాపింగ్ మాల్లో ఇవన్నీ కొనుక్కున్నాడు అతను. So that Ravi spent for shopping is rupees 650. ఇంకో క్వశ్చన్ అతనికి కావాలంటే ఏమని? హౌ మచ్ మనీ వాజ్ లెఫ్ట్ విత్ రవి. రవి దగ్గర ఇప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నాయి? అతను తీసుకెళ్ళింది 950 రూపాయలు, ఖర్చు పెట్టింది షాపింగ్ మాల్లో 650 రూపాయలు. మరి ఇంకెన్ని మిగిలాయంటే ఏం చేయాలి? తీసివేయాలి. అతను తీసుకెళ్ళిన డబ్బుల్ని, తీసుకెళ్ళిన డబ్బుల నుంచి ఖర్చు పెట్టిన డబ్బులు తీసేస్తే ఆ వచ్చిన డబ్బులే అతని దగ్గర ఉన్నట్టు కదా. అప్పుడు ఏం చేయాలి మనము? అతను టోటల్ ఎంత తీసుకెళ్ళాడు? 950 రూపీస్ తీసుకెళ్ళాడు. అతను ఎంత ఖర్చు పెట్టాడు? 650 రూపీస్ ఖర్చు పెట్టాడు. అప్పుడు ఏం చేయాలి? తీసేయాలి, తీసివేత చేయాలి. 0 0, 5 నుంచి 5 పోతే 0నే, 9 నుంచి 6 పోతే 300. అతని దగ్గర ఎన్ని ఉన్నట్టు? ఇప్పుడు 300 రూపాయలు ఉన్నట్టు. ఇంకా అతని దగ్గర 300 ఉన్నాయి. 300 పెట్టి ఇంకేమైనా కొనుక్కోవచ్చు అతను కదా. ఓకే,
అర్థమై ఉందనుకుంటా ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంకి వెళ్దామా. మార్క్స్, ఎగ్జామ్ రాస్తాం కదా, ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయి కదా, దాని మీద ఒక క్వశ్చన్ అన్నమాట. అనన్య రోడ్ 4 ఎగ్జామ్స్. అనన్య అనే అమ్మాయి 4 ఎగ్జామ్స్ రాసింది. అనన్య అనే అమ్మాయి 4 ఎగ్జామ్స్ రాసింది. షీ స్కోర్డ్ 89 మార్క్స్ ఇన్ మ్యాథ్స్. మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి ఆమెకి? 89 మార్క్స్ వచ్చినాయి మ్యాథ్స్లో. 76 మార్క్స్ సైన్స్లో వచ్చినాయి. 92 మార్క్స్ ఇంగ్లీష్లో వచ్చినాయి. 81 మార్క్స్ సోషల్ స్టడీస్లో వచ్చినాయి. 4 ఎగ్జామ్సే రాసింది. అందులో మ్యాథ్స్లో 89 మార్క్స్, సైన్స్లో 72 మార్క్స్, ఇంగ్లీష్లో 92 మార్క్స్, సోషల్ స్టడీస్లో 81 మార్క్స్. షీ వాంటెడ్ టు క్యాలిక్యులేట్ హర్ టోటల్ మార్క్స్ అండ్ ఆమె మొత్తం క్యాలిక్యులేట్ చేసి అండ్ ఫైండ్ హౌ మెనీ మోర్ మార్క్స్ వేర్ నీడెడ్ టు రీచ్ 400. How many more total and find how many more marks were needed to reach 400. ఆమె 400 దగ్గర కావాలి అంటే ఆమెకి ఇంకెన్ని మార్క్స్ కావాలి? ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ అనన్యాస్ టోటల్ మార్క్స్? ఆమె టోటల్ మార్క్స్ ఎన్ని అని అడుగుతున్నారు. మనం ఏం చేయాలి? అప్పుడు కూడాలి. అవన్నీ ఆమెకు వచ్చిన 4 సబ్జెక్ట్స్ మార్క్స్ కూడితేనే కదా మనకు తెలుస్తాయి. అవునా. మ్యాథ్స్లో 89 మార్క్స్, సైన్స్లో 76 మార్క్స్, ఇంగ్లీష్లో 92 మార్క్స్, సోషల్లో 81 మార్క్స్ వచ్చినాయి. అవునా. ఇవిదే మ్యాథ్స్ మార్క్స్, సైన్స్ మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్, ఇది సోషల్ మార్క్స్. మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తాయో చూద్దాం. ఓకే. 6 + 2 8, 8 + 1 9, 9 + 9 18, 8 1 carry, isn't it? 10, okay, 8 8 16, 17, 17 + 7 24, 24 + 9 33. How many marks she secured? 338. Yes, 338 మార్క్స్ వచ్చాయి టోటల్గా ఆమెకి. ఓకే. హౌ మెనీ మోర్ మార్క్స్ ఆర్ నీడెడ్ టు రీచ్ 400? టోటల్ మార్క్స్ 400, అందులోంచి ఆమెకు వచ్చినాయి 338. ఇప్పుడు ఆమెకి టోటల్ మార్క్స్లోంచి ఎన్ని తక్కువ వచ్చినాయో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్, తీసివేయాలి. టోటల్ మార్క్స్లోంచి ఆమెకు వచ్చిన మార్క్స్ తీసేస్తే మనకు వచ్చిన మార్క్సే అన్ని తగ్గినాయి అని అర్థం అన్నమాట. టోటల్ మార్క్స్ ఎన్ని? 400. అందులోంచి ఆమెకు వచ్చిన మార్క్స్ 338. దీన్ని తీసేస్తే ఎంత? 0లోంచి 8 పోదు కాబట్టి మనం బారో తీసుకుంటాం. 10, 10లోంచి 8 పోతే 2. ఇక్కడ ఒకటి తీసుకున్నా కాబట్టి ఇక్కడ 1 - 1 అవుతుంది, 9 అవుతుంది. 9లోంచి 3 పోతే 6, ఇది 0. అంటే 62 మార్క్స్ తగ్గినాయి ఆమెకి. కరెక్టేనా? 62 మార్క్స్ తగ్గినాయి. ఎస్. సో దట్ షీ నీడ్ టు స్కోర్ 62 మార్క్స్ టు గెట్ 400. 400 రావడానికి 62 మార్క్స్ తగ్గినాయి. సెకండ్ ప్రాబ్లం అర్థమైందా? లెట్స్ మూవ్ టు థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిస్టెన్స్ ప్రాబ్లం. డిస్టెన్స్ మీద ప్రాబ్లం ఇది. ఏ బస్ ట్రావెల్డ్ 145 kilometers in the morning. A bus traveled 145 kilometers in the morning, 178 kilometers in the afternoon, 96 kilometers in the evening. Okay. ఒక బస్ 145 kilometers మార్నింగ్ ప్రయాణం చేసింది, మధ్యాహ్నం వచ్చేసి 178 kilometers, సాయంత్రం వచ్చేసి 96 kilometers ప్రయాణం చేసింది. అన్ని కిలోమీటర్స్ వెళ్ళిందని అర్థం. ద డ్రైవర్ రికార్డెడ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 1 day. డ్రైవర్ ఏం చేశాడు? ఒక్క రోజులో తిరిగిందంతా రికార్డ్ చేశాడంట.
క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ కిలోమీటర్స్ డిడ్ ద బస్ ట్రావెల్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టుగెదర్. ఆ డ్రైవర్కి ఏం కావాలంట, ఫస్ట్ క్వశ్చన్లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎన్ని కిలోమీటర్స్ నడిపించాడో కావాలంట. అప్పుడు ఎన్ని కిలోమీటర్స్ నడిపించాడో కావాలి అంటే ఏం చేయాలి, మనము మార్నింగ్ డిస్టెన్స్ని ఆఫ్టర్నూన్ డిస్టెన్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే సరిపోతుంది. మార్నింగ్ డిస్టెన్స్ ఎంత, 145 కిలోమీటర్స్. ఆఫ్టర్నూన్ డిస్టెన్స్ ఎంత, 178. అవునా? ఈ రెండింటిని ఏం చేయాలి, టోటల్ చేయాలి. 13, 3, 1, 8, 12 అంతేనా, 323 కిలోమీటర్స్. ఎస్, 323 కిలోమీటర్స్. మార్నింగ్ ఆఫ్టర్నూన్ కలిపితే 323 కిలోమీటర్స్ నడిపించాడు అతను డిస్టెన్స్. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 1 డే. ఇప్పుడు అతనికి మొత్తం టోటల్ డిస్టెన్స్ 1 డేలో ఎంత నడిపించాడో తెలియాలంట. అప్పుడు ఏం చేయాలి, ఇందాక మనం యాడ్ చేసాం కదా మార్నింగ్ది ఆఫ్టర్నూన్ డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ని ఈవినింగ్ డిస్టెన్స్ ఎంత అయిందో దాన్ని కలిపేస్తే మనకు టోటల్ డిస్టెన్స్ వచ్చేస్తుంది. అంతేనా కదా? ఎస్, చేయండి. టోటల్ ఎంత వచ్చింది మనకి, 323. ఈవినింగ్ ఎంత నడిపించాడు, 96 నడిపించాడు. టోటల్ చేయండి ఇప్పుడు. 6 + 3 9, 11, 1 క్యారీ 4. టోటల్ డిస్టెన్స్ ఎంత నడిపించాడు, 419 కిలోమీటర్స్ నడిపించాడు అతను కదా. నెక్స్ట్ 4th క్వశ్చన్, వాటర్ ట్యాంక్ ప్రాబ్లం. 4th one, water tank problem. A water tank contains 950 liters of water. ఒక ట్యాంక్లో ఎన్ని ఉన్నాయి, 950 లీటర్స్ ఉన్నాయంట. ఇన్ ద మార్నింగ్ 350 లీటర్స్ వేర్ యూజ్డ్ ఫర్ క్లీనింగ్. 350 లీటర్స్ ఏం చేశారు, క్లీనింగ్కి యూజ్ చేశారంట. అండ్ ఇన్ ద ఈవినింగ్ 225 లీటర్స్ వేర్ యూజ్డ్ ఫర్ గార్డెనింగ్కి యూజ్ చేశారంట. ఎంత, 225 లీటర్స్. ఓకే. ద ఫ్యామిలీ చెక్డ్ హౌ మచ్ వాటర్ వాజ్ లెఫ్ట్ ఇన్ ద ట్యాంక్. ఆ ఫ్యామిలీకి తెలుసుకోవాలని ఉందంటే ఇంకెంత మిగిలిపోయింది వాటర్ అని. క్వశ్చన్స్ చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్, హౌ మచ్ వాటర్ వాజ్ యూజ్డ్ ఇన్ టోటల్. టోటల్గా వాళ్ళు ఎంత వాటర్ని యూజ్ చేశారు, ఎంత యూజ్ చేశారు, క్లీనింగ్కి గార్డెనింగ్కి యూజ్ చేశారు కదా. మార్నింగ్ క్లీనింగ్కి ఎంత యూజ్ చేశారు, 350 లీటర్స్ యూజ్ చేశారు. గార్డెనింగ్కి 225 యూజ్ చేశారు. అవునా? ఏం చేయాలి, దీన్ని యాడ్ చేయాలి. 5, 7, 5 అంటే 575 లీటర్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. సో ద వాటర్ యూజ్డ్ ఈజ్ 575 లీటర్స్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, హౌ మచ్ వాటర్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద ట్యాంక్. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసుకోవాలని ఉంది, యూజ్ చేస్తారు సరే, అసలు ఎంత ఖర్చు అయింది అని తెలుసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర టోటల్ ఎంత ఉన్నది, ట్యాంక్ నిండా వాటర్ 950 లీటర్స్ ఉన్నాయి కదా, దాంట్లోంచి ఇప్పుడు మనకి ఎంత వచ్చిందో అది తీసేస్తే ఆ మిగిలిపోయిన ఎన్ని లీటర్స్ ఉంటుందో అదే ఇంకా స్టోరే ఉన్నాయని అర్థం. సో మనం ఏం చేయాలి, ఇందులోంచి తీసేయాలి, 950లోంచి తీసేయాలి. 950 వాళ్ళ టోటల్ వాటర్ లీటర్స్ ఉన్నాయంట. అందులోంచి ఎంత ఖర్చు పెట్టారు, 375 ఖర్చు పెట్టారంట. సారీ నాట్ 375. టోటల్ ఎంత ఉన్నాయి, 950 లీటర్స్ ఉన్నాయి. అందులోంచి ఎంత ఖర్చు పెట్టారు, 575 ఖర్చు పెట్టారు కదా. ఇక్కడ ఇచ్చారు 575 ఖర్చు పెట్టారు. ఇప్పుడు మిగిలిపోయిన వాటర్ ఎంత అంటే మైనస్ చేయాలి. ఇక్కడ 0 కాబట్టి మనం బోరో తీసుకుంటున్నాం, 10 అవుతుంది. 10లోంచి 5 పోతే 5. ఇక్కడ 4 ఉంటుంది.
4లో 14లో 7 పోతే 7. ఇక్కడ 8 ఉంటుంది, 8లోంచి 5 పోతే 3. ఇప్పుడు ఎన్ని ఉన్నట్టు వాళ్ళ దగ్గర? 375 లీటర్స్ ఉన్నట్టు. ఎన్ని ఉన్నట్టు? 375 లీటర్స్ ఇంకా ఉన్నాయి వాళ్ళ దగ్గర వాటర్. isn't it? So that the water left is 375 liters. అర్థమైందా? నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఫిఫ్త్ ప్రాబ్లం. అబౌట్ లైబ్రరీ బుక్స్ గురించి ప్రాబ్లం. ఏ లైబ్రరీ హ్యాస్ 1250 books. Students borrowed 325 books and teachers borrowed 175 books. లైబ్రరీలో టోటల్ ఎన్ని ఉన్నాయి? 1250 బుక్స్ ఉంటే అందులోంచి స్టూడెంట్స్ ఎన్ని తీసుకున్నారు? 325 బుక్స్ తీసుకున్నారు. టీచర్స్ ఎన్ని తీసుకున్నారు? 175 బుక్స్ తీసుకున్నారు. The librarian want to know how many books were still available in the library. ఇంకా ఎన్ని బుక్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాడు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత. క్వశ్చన్ ఏంటి మనకి ఇప్పుడు? హౌ మెనీ బుక్స్ వేర్ బారోడ్ ఇన్ టోటల్. టోటల్గా ఎన్ని బుక్స్ బారో చేశారు ప్లస్ ఇంకా ఎన్ని బుక్స్ మిగిలినాయి అన్నది క్వశ్చన్. ఇది మీరే సాల్వ్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒకవేళ మీకు ప్రాబ్లం రాకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను మళ్ళీ ఇది సాల్వ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా అండి? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? ఏ లైబ్రరీ హ్యాడ్ 1250 books. Students borrowed 325 books and teachers borrowed 175 books. టోటల్ బుక్స్ ఎన్ని ఉన్నాయి? 1250 ఉన్నాయి. అందులోంచి టీచర్స్ స్టూడెంట్స్ ఎన్ని తీసుకున్నారు? 325 బుక్స్ తీసుకున్నారు. టీచర్స్ 175 బుక్స్ తీసుకున్నారు. అవునా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మనకి? హౌ మెనీ బుక్స్ వేర్ బారోడ్ ఇన్ టోటల్. అసలు ఎన్ని బుక్స్ తీసుకున్నారు టోటల్గా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటి? సెకండ్ క్వశ్చన్ ఇంకా ఎన్ని బుక్స్ మిగిలాయి అన్నది మీరే సాల్వ్ చేయాలి క్వశ్చన్. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, లేకపోతే ఆన్సర్ రాకపోయినా నాకు పెట్టండి, నేను సాల్వ్ చేసి మీకు చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేసి చెప్తాను. అర్థమైందా? ఈరోజు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. 1కి 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. ఇది ప్రాక్టీస్ చేసామంటే మనకి ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ప్రాక్టీస్ చేయగలుగుతాం. సో I think you like this video. If you like this video, please like, share and subscribe to my channel. See you in the next class. Thank you.